హాయ్ అండి. ఈరోజు మనం ఫస్ట్ లెసన్ కమ్యూనికేషన్స్ అండ్ సిస్టమ్స్ని స్టార్ట్ చేద్దామండి. కమ్యూనికేషన్స్ అండ్ సిస్టమ్స్. అసలు మనకి కమ్యూనికేషన్ అనేది దేనికి అవసరం అంటే, మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి, సపోజ్ ఒక పర్సన్ అనేవాడు ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు అనుకుందాం. ఇంకొక పర్సన్ సమ్ ఎక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆర్ అదర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు అనుకుందాం. ఒక బి ప్లేస్కి తన ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మనోడు ఇక్కడ నుంచి అక్కడికి పాస్ చేయడానికి ఖచ్చితంగా డైరెక్ట్గా అయితే పాస్ చేయలేడు. త్రూ ఏదో ఒక మీడియం ఆర్ ఛానల్ అనేది ఉండాలి. అది రకరకాలుగా ఉంటాయి. ఎలాగంటే మొదట్లో మనకు వచ్చింది వైర్డ్ కనెక్షన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేది. ఆ వైర్డ్ కనెక్షన్ ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు ఉన్నది ఏమిటంటే, ఒకటి కోయాక్సియల్ కేబుల్, రెండోది ఆప్టికల్ ఫైబర్, తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఉంటుందండి. నథింగ్ బట్ వైర్లెస్ అండి. ప్రాపగేట్ చేస్తారు ఎయిర్లోకి, అప్లింక్ అండ్ డౌన్ లింక్ చేస్తారు. శాటిలైట్ కమ్యూనికేషన్ అండి. మొదట్లో అసలు డైరెక్ట్గా ఒక నార్మల్ వైర్ ద్వారా ఇది ఎందుకు సాధ్యం అవ్వట్లేదు అంటే, అలా చేస్తే లాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ లాసెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, దాన్ని ఇన్సర్షన్ లాస్ అంటారు. ఇన్సర్షన్ లాస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్ అనేది తన స్ట్రెంగ్త్ను ట్రావెల్ అయ్యే కొద్ది తన స్ట్రెంగ్త్ని కోల్పోతూ ఉంటుందండి. అంటే ఇలా పడిపోతూ ఉంటుంది సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది. అలా టోటల్గా ఎటెన్యూయేట్ అయిపోతుంది. అలా అయిపోయేదాన్ని అసలు త్రూ ఛానల్ ద్వారా చేస్తే మనకి ఏంటి బెనిఫిట్, ఛానల్ ద్వారా చేయకపోతే ఏంటి బెనిఫిట్ చెప్పేదే ఇన్సర్షన్ లాస్. దీనికి ఒక ఫార్ములా ఉందండి. నథింగ్ బట్ 10 log base 10 P0/PL. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లాగరిథమిక్ ఫంక్షన్ వచ్చిందంటే ఇది ఒక హయ్యర్ వాల్యూని ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్లో, సపోజ్ 1 మెగావాట్ అలా ఉన్నదాన్ని పాయింట్స్లో 0.2 అలా స్మాలర్ వాల్యూస్లో చెప్తుందండి. లాగరిథమిక్ చేసేవి అవే. అందుకే చివర డెసిబుల్స్ అని ఉంటుంది. యూనిట్స్ డెసిబుల్స్ లేదా రేడియన్స్ అనేది యాంగిల్ని కొలుస్తారు కాబట్టి మెయిన్లీ డెసిబుల్స్లో ఉంటుందండి. ఇన్సర్షన్ లాస్లో P0 అంటే ఏంటంటే ట్రాన్స్మిట్ చేసిన పవర్ లోడ్ దగ్గర ఎంత రిసీవ్ అవుతుంది అంటే, ఇది సోర్స్ మనం పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి పంపిస్తే పంపించిన పవర్ లోడ్కి వచ్చేసరికి ఎంత పవర్ రిసీవ్ అవుతుంది అనేది P0 అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లోడ్ పవర్ ఫ్రమ్ సోర్స్ వయా ఆర్ త్రూ ఛానల్ ద్వారా. అంటే ఛానల్ అంటే ఒక మీడియం, అది కోయాక్సియల్ కేబుల్ అవ్వచ్చు, ఆప్టికల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చండి. అది త్రూ ఛానల్ ద్వారా వస్తుంది అంటే దాన్ని P0గా పరిగణిస్తాము ఇన్సర్షన్ లాస్లో. అదే PL అంటే డైరెక్ట్గా సోర్స్ నుంచి లోడ్కి కనెక్ట్ చేయడం. నో మీడియం, ఇంకా డైరెక్ట్ పక్కనే పెట్టి కనెక్ట్ చేస్తే ఎంత వస్తుందో అనేది దీన్ని PLతో డినోట్ చేస్తారు. సో ఇది ఇన్సర్షన్ లాస్ అండి. ఈ లాసెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఛానల్ అనేది ఇప్పుడు అవసరం. మన కమ్యూనికేషన్స్లో ఛానల్ అనేది కంపల్సరీగా అవసరం. దాంట్లో మొట్టమొదటిది మనం యూజ్ చేసేది కోయాక్సియల్ కేబుల్. ఇది మీరు అందరూ చూసే ఉంటారు. నథింగ్ బట్ టెలిఫోన్ వైర్. ఇది
ఒక టెలిఫోన్ వైర్ చూస్తే ఇందులో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఐరన్ కోర్ ఉంటుంది లోపల. ఈ ఐరన్ కోరు పైన ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎందుకు అంటే ఇందులో ఉన్న పవర్ అనేది ఎప్పుడైనా ఒక రాగి తీగ కానీ ఒక మెటల్ నుంచి కానీ ఫామ్ అవుతున్నప్పుడు పక్కన ఇలా లేయర్గా ఫామ్ అవుతుందండి. సమ్ స్మాల్ డిస్టెన్స్ ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ ఫీల్డ్ అన్నమాట. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. అది బయటికి వెళ్లకుండా నెక్స్ట్ ఇంకొక కండక్టర్ ఉంటుంది పైన. ఈ కండక్టర్కి అది చేరకుండా చేసేదే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ చేసే పని. ఈఎంటీఎల్ అంతా ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ గురించే ఉంటుంది. అందుకే ఈఎంటీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్లో. అందువల్ల ఇది డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ప్రాపగేట్ అవ్వకుండా చూస్తుంటుంది. ఇదేమో ఇంకొక కండక్టర్ అండి. ఈ మొత్తాన్ని కలిపి ఒక బ్లాక్ వైర్ మనకు పైన చూసే లేయర్ అది ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట. ఇది కోయాక్సిల్ కేబుల్ ఇన్నర్. ఇందులో లోపల ఉండేది ఐరన్ కోరు ఆర్ కాపర్ కోరు, పైన ఉండేది డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఎందుకంటే అది ప్రాపగేట్ అవ్వకుండా చూస్తుంది. పైన ఉండేది అవుటర్ కండక్టర్. రెండు వెళ్తూ ఉంటాయండి సేమ్. లోపల ఉన్న ఇన్నర్ కండక్టర్, బయట ఉండేదేమో అవుటర్ కండక్టర్. వీటన్నిటికి కలిపి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది పైన. అదే ప్రొటెక్టివ్ కవర్ అన్నమాట. ప్రొటెక్టివ్ కవర్. ఇది కోయాక్సిల్ కేబుల్ అండి. ఈ కోయాక్సిల్ కేబుల్లో జనరల్గా 2 టైప్ ఆఫ్ ఇంపిడెన్స్ అనేవి ఉంటాయి. 75 ohms ఒకటి అవైలబుల్గా ఉంటుంది, 50 ohms ఒకటి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే దీని రేంజ్ ఎంత, ఇందులో ఏంటంటే ఎట్ ఏ టైము 10,000 వాయిస్ ఛానల్స్ని మనం ప్రాపగేట్ చేయొచ్చు, మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 10,000 వాయిస్ ఛానల్స్ని మనము ఎట్ ఏ టైము పంపించవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత, 8.6 Mbps నుంచి 274 Mbps దీని యొక్క రేంజ్ అన్నమాట. ఇది అప్ టు 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ దాటితే దీనికి మళ్ళీ అడిషనల్గా యాంప్లిఫైర్స్ అవసరం అవుతాయి. యాంప్లిఫైర్స్ అంటే పెద్దవి కాదు, చిన్నవే ఉంటాయి. బట్ ప్రతి 1 కిలోమీటర్కి ఇలా ఉంటాయి యాంప్లిఫైర్స్ అనేవి. ప్రతి 1 కిలోమీటర్కి కూడా ఒక యాంప్లిఫైర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ 8.6 Mbps నుంచి 274 Mbps. Mbps అంటే మెగాబైట్స్ పర్ సెకండ్, మెగాబిట్స్ పర్ సెకండ్.